ఈ బాధితుడు ఏదైతే జంగిటి రాజేశ్వర్ ఉన్నాడో ఆయన ఏప్రిల్ 1న పిటిషన్ ఇచ్చినట్లు అట్లనే మే 30న మళ్ళీ ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అసలు మీరు ఎట్లా దీని వెనుక ఎవరో ఆయనకు నేర్పుతుని పట్టుకొని వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్పన అది మాత్రం ఒరిజినల్ కాదు. ఆయన ఒరిజినల్గా ఏదైనా ఇచ్చింది ఉంటే రమ్మను. ఆయన 2 సార్లు ఫిర్యాదు ఇస్తాడా? ఒకసారి ఫస్ట్ ఆయన ఇస్తాడు, ఒక వీడియోలో ఏమని మాట్లాడతాడు, అది ఏమంటాడు వాళ్ళ ఊరోళ్ళు చెప్పినామని చెప్పేసి అంటాడు ఒక వీడియోలో. సెకండ్ వీడియోలో ఏమంటున్నాడు, అఖిల్ కిరణ్ అనే వ్యక్తులు వచ్చిన దగ్గరికి హాస్పిటల్కి వచ్చి బలవంతంగా బాబు దగ్గర తీసుకుపోయారని చెప్తున్నారు. అది నిజమా? అది నిజంగా ఉందా? ఫస్ట్ నువ్వే 2 రకాలు మాట్లాడుతున్నావు కదా, నీకన్నా అర్థమవుతుందా మాట్లాడే విధానం? ఫస్ట్ వీడియో ఏమంటే మాట్లాడుతున్నావు, సెకండ్ వీడియో ఏమని మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? ఫస్ట్ అక్కడ డబ్బులు ఇచ్చినామని చెప్పి 40,000 అంటున్నావు, ఒకసారి 50,000 అంటున్నావు, ఒకసారి 46,000 40,000 అంటున్నావు. ఎక్కడ ఇచ్చినావు, దేనికి ఇచ్చినావు? ఇచ్చిందంటే ప్రూఫ్ తీసుకురా. ఒకవేళ నువ్వు ఇచ్చింది కరెక్ట్ ప్రూఫ్ వెళ్తే, ఖచ్చితంగా ప్రూఫ్ వెళ్తే ఏమైనా అప్పు తీసుకొచ్చినా నీ డబ్బులు ఇచ్చేస్తాం. అర్థమవుతుందా? మీపై వస్తున్న ఆరోపణలకు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్గా పైన ప్రజలకు ఏం చెప్తలే, వచ్చిన ఆరోపణలన్నీ ఒక కుట్ర సాధింపుతోని నా మీదకి వస్తున్న చర్చ. అన్ని అనేకమైన మా ఫ్యామిలీ ఫోటోలు కొన్ని యాకి వేసుకొని, లేకుంటే నా మీద ఒక ఫోటో వేసుకొని అన్ని యాకి వేసుకొని అన్ని కొన్ని గోదాలే క్రమకాన్ని చేస్తారు. ఇది గత 4 నెలల నుంచి నడుస్తుంది. నేను ఒక 4 నెలల కింద కొంచెం ఒక ఎలక్షన్ నిలబడడం జరిగింది. ఆ జలనం వల్ల ఓడిపోయాను. దాని తర్వాత కొన్ని రకాలుగా కుట్ర పని, కొంతమంది వాళ్ళ పేరు పెడతలే, కుట్ర పని నా మీద అనేకమైన ఆరోపణలు పెట్టి ఈయన ఎత్తిపెట్టి డెవలప్ కావద్దు, ఊరిని గుడి మూసేయాలి, ఈయన ఊళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ నా పేరు బదనం చేస్తారు. నా కుటుంబ పరువు కూడా బజార్లో పెట్టారు. ఇప్పుడు ఇది జరుగుతున్న ఆట. అన్న, నా పేరు రాజేశ్వర్, నాది కోనసముద్ర గ్రామం, మండల్ కమ్మర్పల్లి జిల్లా, నిజామాబాద్. అన్న, నాకు 2020 సంవత్సరంలో పెళ్ళయింది. అయితే సంతానం 6 సంవత్సరాలు అవుతుంది, సంతానం ఇప్పటికీ జరగలేదు. అయితే 2-3 సంవత్సరాల తర్వాత మా ఊరి ప్రజలు అక్కడక్కడ చెప్తే విని సంతానం కలుగుతుందనంటే ఇబ్రాహీంపట్నం మండల్, జగిత్యాల జిల్లా, బత్తిపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఏదేమైనా సరే సంతానం కలుగుతుంది అన్న సంతోషంలో వెళ్తే 80,000 రూపాయలు శాంతిమోహన్ అనే వ్యక్తికి చెల్లించుకోవడం జరిగింది. 6 నెలలు గడువు ఇచ్చిండు, సంవత్సరం గడువు ఇచ్చిండు, సంతానం అయితే అని చెప్పిండు. 6 నెలలు వెళ్ళిపోయింది, సంవత్సరం వెళ్ళిపోయింది. అయితే మాకు సంతానం కలగలేదు. తర్వాత నేను అక్కడ ఉన్న అసిస్టెంట్లను కిరణ్, అఖిల్ అనే అసిస్టెంట్ వాళ్ళు శాంతిమోహన్ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే, అన్న మరి నా డబ్బులు నాకైతే సంతానం కాదు, డబ్బులు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వమంటే వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి. డబ్బులు ఎట్లా ఇచ్చినావు? 80,000 రూపాయలు. ఎట్లా ఇచ్చినావు? ఫోన్ పే ద్వారానా, క్యాష్ ద్వారా? ఒకసారి 40,000 రూపాయలు ఇచ్చిన, ఫోన్ పే ద్వారా కాదు, క్యాష్ ఇచ్చినావా? క్యాష్, లిక్విడ్ క్యాష్. శాంతిమోహన్ బాబాకు 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది, ఒకసారి మేమే అక్కడ గుడిలో ఇవ్వడం జరిగింది. ఇట్లా 80,000 రూపాయలు మోసపోయినన్న, నాకు ఇప్పటికీ సంతానం కలగలేదు. గ్రామం, కోనసముద్ర మండల్, కమ్మర్పల్లి జిల్లా, నిజామాబాద్. నేను ఒక కోనసముద్ర నివాసిని. మాకు గత 6 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. అదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బత్తిపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలగని వాళ్ళకి ఎంతోమందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు, చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బత్తిపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి మా దగ్గర నుంచి డబ్బులు 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధాయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది.